ఇలాంటి ఒక మాన్యువల్ తయారు చేసుకోవాలన్నమాట. ప్లానింగ్ లేనిది ఏ పని సక్సెస్ కాదు. ప్లానింగ్ లేకుండా ఏ పని చేసిందే అది యాక్సిడెంటల్ కావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఒక డ్రైవర్ వాహనం నడపాలంటే ముందుగా అతనికి డ్రైవింగ్ తెలిసి ఉండాలన్నమాట. తెలియకపోతే యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే కుటుంబంలో కూడా ఒక ఇంటి పెద్దగా నువ్వు నా కుటుంబం ఎలా ఉండాలి, వీళ్ళకి బాధ్యతలు ఏంటి, వీళ్ళ హక్కులు ఏమని, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా నేను వీళ్ళకి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలనేది ఒక ప్లానింగ్ తయారు చేసుకున్నారన్నమాట. సో ప్లానింగ్ తయారు చేసుకోవడం ఒక ఎత్తు, దాన్ని అమలుపరచడం ఎగ్జిక్యూట్ చేయడం ఒక ఎత్తు అనమాట. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సమస్యలు వస్తాయన్నమాట. అలాంటి సమస్యలు కూడా రాకుండా ఇందులో పొందుపరిచారంటే వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నారో అంత ముందు చూప చూడండి. ఎప్పుడో 70,000 సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే జ్ఞానం సరిపోక ఆలోచిస్తారన్నమాట. ఈ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని ప్రయత్నం చేస్తారన్నమాట. కానీ ఇంతకన్నా బెటర్ రాజ్యాంగాన్ని రాయాలంటే వాళ్ళకి జ్ఞానం అందట్లేదన్నమాట. అంటే 70,000 సంవత్సరాల క్రితమే మన గురించి, సొసైటీ గురించి, భారతదేశ భవిష్యత్తు గురించి, ప్రపంచంలో ఈ దేశం యొక్క స్థానం ఏ విధంగా ఉండాలనేది ఆలోచించి వాళ్ళు చేసిన గొప్ప పనే ఈరోజు మనం అనిపిస్తున్న ఈ ఫలాలు అన్నమాట. కాబట్టి ఎంత అతి విశిష్టమైన రోజుని జరుపుకోవడం మనకు చాలా నిజంగా మన అదృష్టం. మన కుటుంబంలో కూడా ఒక ప్రత్యేకమైన పథకం ప్రకారం వెళ్తే ఈ కుటుంబం కూడా సాఫీగా నడుస్తుంది అన్నమాట. అలాగే మనం చేస్తున్న ఆర్గనైజేషన్కి బాగుపడి చూడాల్సిన బాధ్యత మనదే. సంస్థ బాగుంటే మంచి పేరు వస్తుంది, మనకి మంచి పేరు వస్తుంది అన్నమాట. ఆ సంస్థలో ఏ ఒక్కరి వల్ల పేరు రాదు, ప్రతి ఒక్కరు కష్టపడితేనే పేరు వస్తుంది అన్నమాట. కాబట్టి మన విధులు, బాధ్యతలు ఇవన్నీ తెలుసుకుని మనం ఉంటే ఆ సంస్థకి, సొసైటీలో మంచి పేరు వస్తుంది అన్నమాట. కాబట్టి మీరందరూ మంచి పౌరులుగానే కాకుండా బాధ్యత గల ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా మీ బాధ్యతలను, విధులను గుర్తించి ఇక ముందు ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ చక్కని సందేశానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. సిబ్బంది అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తారని మీకు హామీ ఇస్తున్నాము. ఇక సుధాకర్ సార్ చెప్పినట్టుగా సుమతి శతకంలో ఒక పద్యం చెప్పమన్నారు మీకు. అది భాష సార్కి అనుసంధానం చేస్తూ మిమ్మల్ని ఏదో ఒకటి వదలమన్నారు కదా. ఈ 1925 నవంబర్ జనవరి 26న కొన్ని వదిలేస్తే నెక్స్ట్ ఇయర్కు మీరు పరిశుద్ధులవుతారనే భావంతో చెప్పారు. దానికి సార్ ఏమంటారంటే, సుధాకర్ రెడ్డి సారు, అక్కడికి రాని చుట్టము మృక్కిన వరమియ్యని వేలుపు తానెక్కిన రణమున బారని గుర్రము గ్రక్కున వదలంగా వలయి గదరా సుమతి అని సుమతి శతకంలో ఒకటి ఉంది. అంటే అక్కడికి రాని చుట్టము, నీకు చుట్టమే, దేనికి పనికిరాడు, నీ శ్రేయభిలాషి కాదు. కాబట్టి అటువంటి అక్కడికి రాని చుట్టాన్ని మృక్కిన వరమియ్యని వేలుపు, నువ్వు ఎన్నెన్నో దండాలు పెడుతున్నావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, అభిషేకాలు చేస్తున్నావు, బట్ ఆ దేవుడు నీకు వరాలు ఇవ్వట్లేదు. సో అట్లా వరాలు ఇవ్వలేనప్పుడు మృక్కిన వరమియ్యని వేలుపు తానెక్కిన రణమున బారని గుర్రము, రణం జరుగుతోంది, యుద్ధం జరుగుతోంది, గుర్రం ఎక్కాడు, అది ముందుకు వెళ్ళిపోయి అందరినీ వధించాలా, కానీ ఆ గుర్రం వెనక్కి వెళ్ళిపోతా ఉంది. తానెక్కిన రణమున బారని గుర్రము గ్రక్కున వదలంగా వలయు గదరా సుమతి, అన్నిటినీ ఇమీడియట్లీ వదిలేసేయండి అని ఆ పదము, ఆ పద్యం యొక్క తాత్పర్యము అది వేమన శతకంలో ఉంది. ఇది సుధాకర్ రెడ్డి సార్ గారు చెప్పమన్నారు కాబట్టి మీకు చెప్తున్నాము. సార్కు ధన్యవాదాలు, చప్పట్లు. కాబట్టి భాష సార్ చెప్పినట్లుగా నెక్స్ట్ జనవరి 26 అంటే 77వ గణతంత్ర దినోత్సవం లోపుగా మేము కొన్ని లక్షణాలు, అవశేషాలు, పనికిరాని ఏవైనా ఉంటే వదిలేస్తామని సుధాకర్ రెడ్డి సార్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క తెలుగును గణపరుస్తామని, అందరూ తెలుగును అమలు పరుస్తామని, వేమన శతకం, సుమతి శతకం చదువుతామని మన ప్రియతమ ఇన్ఛార్జి కమాండెంట్ గారు చెప్పినట్లుగా కుటుంబానికి ఒక మాన్యువల్ తయారు చేసుకోండి. మాన్యువల్ అనే పదం మీకు బాధకరంగా అనిపిస్తే నామ్స్ అనుకోండి, లేదా రూల్స్ అనుకోండి, లేదా రెగ్యులేషన్స్ అనుకోండి, లేదా సూచనలు అనుకోండి, లేదా సలహాలు అనుకోండి, ఏదో ఒకటి అనుకోని ప్రతి కుటుంబంలో ఈ రోజు నుంచి నెక్స్ట్ డిసెంబర్ 31 వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, జమలెన్ని, పొదుపులెన్ని, నేనేమి అచీవ్ చేశాను, నేనేమి సాధించాను, సంపాదించుకున్నాను అని మీరు అందరూ చేస్తారని మీ తరఫున నేను సార్కు హామీ ఇస్తూ
తమరు పర్మిషన్ ఇస్తే ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తాం సార్. తేజ సారీ చెప్పి చూడు. ఓకే రైట్. తీసుకోలేదా తీసుకోబో श्रीमान रेड समाप्त हुआ. अगला कार्रवाई सेंट्री करेगा शॉट సార్ రెడీ సార్. సార్ కొంచెం ఓకే సార్. సార్ రెడీ సార్, రెడీ సార్, స్మైల్ సార్, సార్ రెడీ సార్, సార్ ఓకే సార్ రెడీ. అందరూ